రోహిత్ వేముల బిల్ ఏదైతే కర్ణాటక ప్రభుత్వం తీసుకొస్తుందో దానిలో కుల వివక్ష కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ లో హరాస్మెంట్ కావచ్చు, అదేవిధంగా కులాన్ని ప్రాతిపదికగా చేసుకుని అకాడమిక్ ఆపర్చునిటీస్ ఏదైతే విద్యా అవకాశాలు ఉంటాయో వాటిని ఆపేయటం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రోహిత్ వేముల బిల్ ఏదైతే కర్ణాటక ప్రభుత్వం తీసుకొస్తుందో అవి అన్ని రకాల కాలేజెస్కి, యూనివర్సిటీస్కి, అవసరమైతే స్కూల్స్కి కూడా అప్లై చేస్తారంట. ఇక్కడ కీ ఆబ్జెక్టివ్స్, అసలు ఈ బిల్ యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటంటే ముందుగా కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అనేది ఆపటం, దాంతోపాటు యూనివర్సిటీ అథారిటీస్ కావచ్చు, కాలేజ్ అథారిటీస్ కావచ్చు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా ఫిక్స్ చేయడం అనమాట. దాంతోపాటు కుల వివక్ష జరిగినప్పుడు ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం, అంటే ఎవరైతే ఆ వివక్షకు గురవుతారో వాళ్ళు ఎమ్మటే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే విధంగా ఒక ఈక్విటీ కమిటీ అనేది తీసుకురావడం అనమాట. దాంతోపాటు ఏదైతే అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, విద్యా సంస్థలు ఉన్నాయో వాటిలో స్టూడెంట్స్ అందరూ ఒకే రకంగా ఉండేటట్టు, ఎటువంటి డిస్క్రిమినేషన్ ఫేస్ చేయకుండా ఉండేటట్టు కూడా చూసుకోవడం అనమాట. ముఖ్యంగా ఫ్యాకల్టీ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, రీసెర్చ్ గైడ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ పియర్ గ్రూప్ కావచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరు కూడా కుల వివక్ష చూపించకుండా ఉంటాం. దాంతోపాటు హాస్టల్స్, లైబ్రరీస్, ల్యాబ్స్, స్కాలర్షిప్స్, రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఇవన్నీ కూడా అందరికీ సమానంగా ఉంచడం అనమాట.